మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలను ఈ కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. నా దేవుని హస్తం మెండుగా మిమ్మల్ని దీవించునగాక. అందరికీ వందనాలు. బాగున్నారా? నా దేవుడు ఎల్లప్పుడూ క్షేమాన్ని కలుగజేసే దేవుడు. ఆ క్షేమంతో మీరు వర్ధిల్లాలను సేవకుడిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ శుభవేళ మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, మనం ప్రతి దానిలో కనబడటానికి ఇష్టపడతాం. స్కూల్కి వెళతారా? అక్కడ హాజరులో పిల్లోడు ఉండాలి. అంటే దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు మానవాడికి. ఆ క్రమం ప్రకారం వీళ్ళు ఏమవుతారంటే, చదువుకునే పిల్లలు అక్కడ హాజరవుతారు. అసెంబ్లీ జరుగుతుందా? హాజరవుతారు. లేదు ఉద్యోగం ఉన్నావా? నువ్వు అక్కడికి వెళ్ళి సంతకం పెట్టి నేను హాజరయ్యాను నిరూపిస్తూ ఉంటావు. ఇట్లా కొన్ని కార్యక్రమాలకి నువ్వు హాజరవ్వాలి. కొన్నిసార్లు వివాహాలకి ప్రత్యేక కార్యక్రమానికి ఆహ్వానింపబడతావు. నువ్వు వెళ్ళి అక్కడ హాజరు వేసుకుని, అంటే వాళ్ళని కలిసి నీ యొక్క సమ్మతిని సంతోషాన్ని పంచుకుంటాం. అయితే విచిత్రం ఏంటో తెలుసా? అన్నిట్లో నువ్వు కనబడాలని, హాజరు వేయించుకొని కలిసి కనబడాలని జాగ్రత్త పడుతున్నావుగా. పెళ్లిలో నువ్వు కనబడపోతే వాళ్ళు ఏమనుకుంటారో అంటున్నావు. అలా కొన్ని కార్యక్రమాల్లో తప్పకుండా కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా వెళుతున్నావు, ఆగుతున్నావు, కనబడుతున్నావు. మరి దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైనా అలా కనబడుతూ దినదినము నీవు హాజరు వేసుకునే వ్యక్తిలాగా ఉంటున్నావా? ఒక వాక్యం చదువుతాను జాగ్రత్తగా. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 19వ వాక్యం. అందులో ఒక్క మాట చదువుతున్నాను. మీరు యెహోవా సన్నిధిని హాజరు కావలను. మీరు యెహోవా సన్నిధిని హాజరు కావాలను. అంటే ఆయన స్కూల్ మాస్టర్ ఎలా హాజరేస్తాడో మనల్ని సమకూర్చుని సంబరపడతాడు. హాజరంటే నిన్ను టిక్కు పెట్టే పరిస్థితి కాదు, కానీ నువ్వు ఆయన సన్నిధిలో, ఆయనకి సన్నిధిలో కనబడాలని చూస్తుంటాడు. నువ్వు హాజరైతే మంచిది. ఓసారి ఏమైంది, దేవుని దూతలందరూ దేవుని సభలో హాజరయ్యారట. అపవాది కూడా వెళ్ళాడంటే హాజరవటానికి. ఇది యోబు గ్రంథంలో ఉన్న చరిత్ర. అది నేను చెప్పడం కాదు, కానీ హాజరవటానికి సాతానుకు కూడా ఆలోచన ఉంది. నేను వెళ్ళి హాజరు వేసుకోవాలి, ఆ సమాజంలో నేను కనబడాలి. మరి ఇంత ప్రేమించి, ఇంత కృప చూపి, ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చాడే, అడిగినప్పుడు కార్యం చేశాడు. అయ్యాని పిలిస్తే గొప్పగా చేశాడు. అడుగులు జారిపడకుండా స్థిరపరిచాడు. ఆకలిని తీర్చాడు, రోగాన్ని కుదిరిచ్చాడు. ఆయన సన్నిధిలో ఎప్పుడైనా నువ్వు హాజరు వేయించుకుని, అంటే కనబడే వ్యక్తిలాగా ఉంటున్నావా? కనబడక దూరంగా ఉండే వ్యక్తిలాగా ఉంటున్నావా? చాలాసార్లు మన జీవితంలో నాకు ఆయన బాగా తెలుసండి, నేను క్రైస్తవుని అంటున్నాం, కానీ నీ ముఖం ఆయనకి తెలియాలి కదా. అందరిలో నిన్ను చూడగానే గుర్తుపట్టి పలకరించగలగాలిగా. అంటే నువ్వు ఆయనకి ఎరుకైన వ్యక్తిలాగా ఉండాలి, ఆయన నీకు పరిచయమైన వ్యక్తిలాగా ఉండాలి. ఉదాహరణ చెబుతాను. స్కూల్లో చాలామంది పిల్లలు ఉంటారు, కానీ ఒక్కో టీచరు ఆ మాస్టర్ ఏమంటాడో తెలుసా? పేరు పెట్టి పిలుస్తాడు. ఇంతమంది ఉన్నారు కదా స్కూల్లో, వందల సంఖ్యలో ఉన్న అతగాడి పేరు ఎలా పిలిచాడు? ఇతనికి అతను పరిచయం, అతను నేను ఎరుగుదును, నన్ను అతను ఎరుగును. మరి ఈ రోజున ఇంత సమాజంలో ప్రభు నిన్ను చూసినప్పుడు, నిన్ను చూసి ఆయన కేక వేసి పేరు పెట్టి పిలవాలిగా. నా గొర్రెలను నేను పేరు పెట్టి పిలుస్తాను అంటున్నాడు. ఆయన చేతి మేత తినబట్టేగా, ఆయనతో నడవబట్టేగా. మరి ఇన్ని సంవత్సరాలు గుడికి వచ్చాక నీ పేరు పెట్టి ఆయన పిలవలేకపోవడానికి కారణం, నువ్వు సభలో హాజరవట్లా, కన్నీటి ప్రార్థనలో హాజరవట్లా, ఉపవాస దీక్షలో హాజరవట్లా, ఆయన ముఖం చూపడంలో హాజరవట్లా, ఆయన ముఖాన్ని చూసి సంబరపడటం, స్తుతించలో హాజరవట్లా. నువ్వు ఎప్పుడు హాజరవుతావంటే రోగం వచ్చినప్పుడు, ఎప్పుడు హాజరవుతావంటే ఎక్కడ ఏ పని జరగనప్పుడు. ఎంత బాధాకరం. ఈ రోజున దేవుడు అంటాడు, మీరందరూ దేవుని సందులో హాజరు కావాలి. ఎప్పుడైతే ఈ పని మీరు చేస్తారో, మీరు ఎరికైన వారుగా ఉంటే మీ అరగక మునిపి అక్కలా తీరుస్తాడు. నేను ఎరిగిన వ్యక్తి ఏమంటాడు తెలుసా? నాకు తెలుసు నీవు ఇబ్బందుల్లో ఉన్నావు, నేను చేస్తానుగా అంటాడు. ఆయన గుప్పిని విప్పుతాడు, కోరిక తీరుస్తాడు. ఎందుకంటే నువ్వు ఎరికైన వ్యక్తివి, ఆయనకి తెలిసిన వ్యక్తిలాగా ఉన్నావు. ఈ మాట విన్నాక ఎన్నోసార్లు ప్రార్థన చేసి జవాబు రాలేదు అంటున్నావుగా. అసలు నీ ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళిందా? ఆయన స్వరం నువ్వు ఎప్పుడన్నా ముఖాన్ని, స్వరాన్ని విని చూసావా? అలా కాకుండా క్రైస్తవుడిగా గుంపులో ఉన్నాను అనుకుంటున్నావు. దానివల్లనేగా నీ కార్యాలు జరగకపోవడం. ఓ సేవకుడుగా చెబుతున్నా, మోకాళ్ళ మీద కరా, వివేకునే లే, ఆయన ముఖాన్ని చూడు, ప్రార్థించు, ప్రతినిత్యం స్తుతి చెల్లించు, ఆరాధికులతో నిలిచుండు,
ఆర్భాటంగా ఆరాధన చేసి మహిమ పొందు. ఎప్పుడైతే నువ్వు ఆయనకి పరిచేస్తుడుగా ఉంటావో, నువ్వు సమాజంలో ఎప్పుడు కనబడతావో, హాజరవుతావో, ప్రభుని స్తుతిస్తావో, దేవుడు తప్పక నీపై బాధ్యత నిలిపి అద్భుతాలు జరిగిస్తాడు. ఆ కృప ఈ రోజు నుంచే మొదలవునగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. కృప కలుగునగాక. చేతినడలో దాచండి, క్షేమాన్ని కలుగజేసి మీరు మహిమ పొంది బిడ్డల అవసరాలు తీర్చండి. చదువుల్లోనూ పరీక్షల్లో తోడై ఉండండి. ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, ఆర్థికంగా, అన్నిటికంటే కుటుంబాల్లో సమాధాన, సంతోషం, దేహానికి ఆరోగ్యం ఉండాలి. కష్టార్జితాన్ని దీవించండి. వాడు చేస్తున్న పనులోని హస్తం తోడుగా ఉంచు. మేలుతో తృప్తిపరచండి. రక్షణ భాగ్యంలో నడిపించండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.